ఒక ఉద్యోగిగా బాధ్యతలు నిర్వర్తించిన తర్వాత ఉద్యోగిగా పదవి విరమణ చేసిన తర్వాత ఇంటికే పరిమితం అవుతారు కొందరు. కానీ కొందరు మాత్రం సామాజిక సేవ, సంఘ సంస్కర్తలాగా సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలకు ఏదో చేయాలి, ప్రజలకు మంచి చేయాలి, ఏదైనా సామాజిక కార్యక్రమం చేయాలి అని ఆలోచిస్తారు మరికొందరు. ఈ క్రమంలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీనివాస కాలనీకి చెందినటువంటి తైలం బాలకృష్ణ 15 సంవత్సరాల క్రితం ఎలక్ట్రిసిటీ ఉద్యోగిగా రిటైర్ అయిన తర్వాత కూడా సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తూ నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. గత విషయం ఏంటంటే బాధపడకుండా ఉండాలనేటువంటి ప్రతి ఒక్క మనిషికి సమాజ సేవ చేయాలనేది కింద పడితే లేకపోయి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయడం. సీనియర్ సిటిజన్లో నేను వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. తర్వాత దేవాలయాల కమిటీలో మెంబర్ ఉన్నాను. సిటీ సాయిబాబా టెంపుల్లో కూడా వైస్ ప్రెసిడెంట్, పంచముఖ ఆంజనేయ స్వామి గుడిలో కూడా మెంబరు, తర్వాత అయ్యప్ప గుడి స్వామిలో కూడా మెంబరు. ఇట్లా కాకుండా సమాజ సేవ చేయాలనే ఉద్దేశంతో మొన్న చలికాలం వచ్చినప్పుడు దుప్పట్లు రైల్వే స్టేషన్లో 2 సంవత్సరాలు అయింది. బస్ స్టాండ్లో కూడా పంచడం. తర్వాత ఎక్కడైనా ఏదైనా బాధ కలుగుతుంటే సమాజంగా మందులు కూడా ఇంకా పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా పెళ్లిగా ఏదో సాయం చేయాలంటే ఆర్థిక సాయం కూడా చేయడం జరిగింది. ఇది ద్రోగ ఆకైన వాళ్ళకి అన్నం పెట్టాలనే ఉద్దేశం, నీళ్లు తప్పికోవాలని నీళ్లు తీర్చాలని తప్పదాయం. ఇది 15 సంవత్సరాల నుంచి 2008లో రిటైర్డ్ అయినాను. ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. అయ్యప్ప మాల వేసుకుని 18 సంవత్సరాలు. అప్పుడు కూడా అయ్యప్ప మాలలో శాశ్వత అన్నదానం ఉంటుంది. అయ్యప్ప మాలలు ఉన్న వాళ్ళందరికీ శాశ్వత అన్నదానం ఉంటుంది. ప్రతి గుళ్ళో అయ్యప్ప గుళ్ళో అంతా అయ్యప్ప దానం నా పేరు మీద ఉంటుంది. అవి కార్యక్రమాలు. తర్వాత ఇక క్షేత్రాలలో పుణ్యక్షేత్రాలలో నా పేరు ఉంటుంది. అక్కడ 22వ తారీఖు ఏప్రిల్ 22వ తారీఖు పూర్తి అన్నదానం ఉంటుంది. కాశీలో కానీ, ఇక తర్వాత యాగంటిలో కానీ, తర్వాత రామేశ్వరంలో కానీ, ఇక్కడంతా దేవాలయాల్లో అన్నదానం ఉంటుంది. తపోవనం ఉంటుంది. అక్కడ కూడా అక్కడ కూడా లలితాంబిక తపోవనం. అక్కడ ఈ కార్యక్రమాలను చేసుకుంటున్నా మామూలుగా సేవ చేయాలనే ఉద్దేశం తప్ప ఏమీ లేదు. ఆలోచన వచ్చే పెన్షన్తో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఉండాలనే ఉద్దేశం. ఈ సేవా కార్యక్రమాలలో దాతలకు సంబంధించి ఏమైనా దాతలు ఏమైనా విరాళాలు సేకరిస్తున్నారా, లేకపోతే మీరే సొంతంగా చేస్తున్నారా? కానీ వారు ప్రత్యేకంగా వచ్చి అడిగినారు, మేము ఇస్తామేమి అంటే వద్దని తీసుకోలేదు. ఎందుకంటే పేరు కోసం వాళ్ళతో తీసుకొని నేను తీసుకొని సేవ చేయడం బాగుండదు. మనం చేసే ఒక ఆయన వచ్చి ఒక శారదమ్మ అని ఉంది, ఒక మనసాని శారదమ్మ అని 5,000 నేను టెంట్ కన్నా ఇస్తాను. ఆయన నా మాట ఏంటంటే ఎన్సీకి అడిగితే తీసుకుంటాను, నేను ఇప్పుడు వద్దమ్మా అన్న. ఇది కానీ చాలామంది అడుగుతారు, అడిగితే మనం తీసుకోలేదు, వద్దులేమ్మా అని చెప్పడం జరిగింది. ఇక సేవా కార్యక్రమాలు దెబ్బలు తగ్గిన వానికి, హెల్త్ పైన ఉన్నవానికి మందులు కానీ కూడా కానీ ఇవ్వడానికి తయారున్నా. సేవా కార్యక్రమాలు చేయడం తనకెంతో తృప్తినిస్తుందంటున్నారు తైలం బాలకృష్ణ. ఈ సేవా కార్యక్రమాలు ఇంతటితో ముగియవని, ఎల్లకాలం సేవ చేస్తూనే ఉంటారని, పేదలకు సేవ చేయడంలో, సామాజిక కార్యక్రమాలు చేయడంలోనే తనకు ఆత్మ సంతృప్తి ఉంటుందంటున్నారు తైలం బాలకృష్ణ. కెమెరామెన్ ప్రవీణ్ కుమార్తో జీవి గౌడ్, జీ న్యూస్, మహబూబ్ నగర్.